బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టు దండకారణ స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్ పేరుతో లేఖ విడుదల చేసింది. జనవరి నెల నుండి ఎన్కౌంటర్ క్రాస్ ఫైరింగ్ పేరుతో 107 మావోలను పోలీసులు హతమార్చారని లేఖలో పేర్కొంది. ఇప్పటి వరకు దండకారణ్యంలో చోటు చేసుకున్న 22 ఎన్కౌంటర్లలో 18 బూటకపు ఎన్కౌంటర్లని తెలిపారు. 107 మావోలతో పాటు 45 మంది గ్రామస్తులను పోలీసు ఎన్కౌంటర్ల పేరుతో పొట్టన పెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వంలో చర్చలకు అనుకూల వాతావరణం కల్పించేలా రాజకీయ పార్టీలు, వివిధ ప్రజా సంఘాలు సర్కారుపై ఒత్తిడి పెంచాలని విజ్ఞప్తి చేస్తూ 2 పేజీల లేఖను మావోలు విడుదల చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టు దండకారణ స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్ పేరుతో లేఖ విడుదల చేసింది. జనవరి నెల నుండి ఎన్కౌంటర్ క్రాస్ ఫైరింగ్ పేరుతో 107 మావోలను పోలీసులు హతమార్చారని లేఖలో పేర్కొంది. ఇప్పటి వరకు దండకారణ్యంలో చోటు చేసుకున్న 22 ఎన్కౌంటర్లలో 18 బూటకపు ఎన్కౌంటర్లను తెలిపారు. 107 మావోలతో పాటు 45 మంది గ్రామస్తులను పోలీసులు ఎన్కౌంటర్ల పేరుతో పొట్టన పెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వంలో చర్చలకు అనుకూల వాతావరణం కల్పించేలా రాజకీయ పార్టీలు, వివిధ ప్రజా సంఘాలు సర్కారుపై ఒత్తిడి పెంచాలని విజ్ఞప్తి చేస్తూ 2 పేజీల లేఖను మావోలు విడుదల చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టు దండకారణ స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్ పేరుతో లేఖ విడుదల చేసింది. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. థ్యాంక్ యూ కీర్తన. గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి దండకారణ్యంలో ఎన్కౌంటర్ల పరంపర ఏదైతే ఉందో, నక్సలైట్ల ఏరువైతే లక్ష్యంగా పోలీసు బలగాలు, అలాగే డిఆర్జీ స్పెషల్ పోలీస్ బలగాలతోటి ఈ యొక్క అడవులను జల్లెడ పడుతున్నటువంటి నేపథ్యంలో గత కొన్ని రోజులుగా అంటే 5 నెలల కాలంలో 27 ఎన్కౌంటర్లు, 18 ఫేక్ ఎన్కౌంటర్లు చేశారని చెప్పేసి ఈరోజు మావోయిస్టులు 2 పేజీల లేఖను రిలీజ్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్ లో జరుగుతున్నటువంటి ఘటనలు ఏదైతే ఉందో వాస్తవానికి వ్యతిరేకంగా ఈ యొక్క ఎన్కౌంటర్లు జరుగుతున్నాయని చెప్పేసి మావోయిస్టులు లేఖ రిలీజ్ చేసినటువంటి నేపథ్యంలో ఈ యొక్క ఎన్కౌంటర్ లో 107 మంది మావోయిస్టులు మృతి చెందారని, మృతి చెందిన వారిలో దాదాపు 45 మంది వరకు సాధారణ పౌరులే ఉన్నారని చెప్పేసి ఆ లేఖలో పొందుపరచడం జరిగింది. చర్చలకు సిద్ధమని చెప్పిన ప్రభుత్వం ఈ యొక్క ఎన్కౌంటర్లకు పాల్పడటం అనేది దురదృష్టకరం అని చెప్పేసి కూడా ఈ యొక్క లేఖలో మావోయిస్టులు పేర్కొనడం జరిగింది. ఈ యొక్క మోదీ, షా, అమిత్ షా, విష్ణుదేవ్ సాయి, విజయ్ శర్మ ఆదేశాలతోనే మావోయిస్టులపై ద్రోహపూరిత దాడులు ఈ యొక్క జరుగుతున్నాయని చెప్పేసి కూడా వారు పేర్కొనడం జరిగింది. కీర్తన, భద్రతా బలగాల విజయాల కోసం పెద్ద సంఖ్యలో మావోయిస్టుల మృతులను చిత్రీకరిస్తున్నారని చెప్పేసి కూడా పేర్కొనడం జరిగింది.
ఈ యొక్క శత్రు దేశాలపైన యుద్ధం తరహాలో మావోయిస్టులపై దాడులు చేయడం అనేది చాలా దురదృష్టకరం అని చెప్పేసి కూడా పేర్కొనడం జరిగింది. ఇలాంటి ఈ యొక్క ఎన్కౌంటర్లకు స్వస్తి పలికి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని చెప్పేసి కూడా వారు లేఖలో పేర్కొనడం జరిగింది. కీర్తన. ఓకే రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.